హలో మూవీ లవర్స్. మలయాళ కమెడియన్ అల్తాఫ్ సలీం, అనార్కలి మరిక్కర్ జంటగా సరితా కుక్కు, వినీత్ తట్టిల్, గణపతి ప్రధాన పాత్రలో వినోద్ లీలా డైరెక్షన్లో లాస్ట్ ఇయర్ మేలో ఒరిజినల్గా మలయాళంలో రిలీజ్ అయి కమర్షియల్గా హిట్ అయిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మందాకిని. ఈ మూవీ ఇప్పుడు ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. 127 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న మాట. ఈ మూవీ నాకు నచ్చిందని మీకు నచ్చాలన్న రూల్ ఏం లేదు. అలాగే ఈ మూవీ నాకు నచ్చలేదంటే మీకు కూడా నచ్చదని కాదు. ఈ మూవీ చూశాక నాకేమనిపించిందో, మూవీపై నా ఒపీనియన్ ఏంటో మీతో షేర్ చేసుకునే ప్రయత్నమే ఈ రివ్యూ. పెద్దల సమక్షంలో అరోమల్ అంబిలీల మ్యారేజ్ జరుగుతుంది. వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు తన ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాతో ధైర్యం కోసం కూల్ డ్రింక్లో మందు కలుపుకుని తాగాలని ప్లాన్ చేసుకుంటాడు అరోమల్. కానీ పొరపాటున ఆ కూల్ డ్రింక్ అంబిలి తాగుతుంది. ఆ మద్యం మత్తులో పెళ్లికి ముందు జరిగిన తన లవ్ స్టోరీని అరోమల్కి చెప్తూ సుజిత్ అనే పర్సన్ తనని ప్రేమ పేరుతో ఎలా చీట్ చేశాడో చెప్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. సినిమాలో మ్యాక్సిమం అన్ని మందు తాగే సీన్సే ఉండడం, స్టోరీ కూడా స్ట్రాంగ్గా లేకపోవడం ఈ మూవీకి మైనస్ పాయింట్స్. సిచ్యువేషనల్ కామెడీతో డైరెక్టర్ వినోద్ లీలా చేసిన ప్రయత్నం అంతగా వర్కౌట్ అవ్వలేదనిపించింది నాకైతే. అరోమల్ క్యారెక్టర్ చేసిన కమెడియన్ అల్తాఫ్ సలీంకి ఇది హీరోగా మొదటి సినిమా. కమెడియన్కి ఎక్కువ, హీరోకి తక్కువలా యాక్ట్ చేశాడు. అంబిలి పాత్రలో అనార్కలి మరిక్కర్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. సుజిత్గా గణపతి యాక్టింగ్ కూడా బాగుంది. అరోమల్ బాగుగా యాక్ట్ చేసిన వినీత్ తట్టిల్ తన కామెడీతో ఇంప్రెస్ చేశాడు. ఫైనల్గా చెప్పాలంటే లో బడ్జెట్ సినిమాగా రిలీజ్ అయి కమర్షియల్గా హిట్ అయిన మూవీ అని, ఓటీటీలోనే కదా అని మూవీ చూసా. కానీ నాకంతగా నచ్చలేదు. కామెడీ మూవీ కాబట్టి, ఓటీటీలోనే కాబట్టి, అది కూడా తెలుగులోనే ఉంది కాబట్టి చూద్దామనుకునే వాళ్ళు మాత్రం టైంపాస్ చేయొచ్చు అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.